హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో జలియన్ వాలా బాగ్ అనేటువంటి పాఠంలో మనము 3వ పద్యము 4వ పద్యం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 5వ పద్యం గురించి చెప్పుకుందాము. ఇంతవరకు చెప్పుకున్నటువంటి పద్యాలకి మనము తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా ఈ లిరిక్లోనే పాడుకున్నాము. విని మీకు ఇంకా బోర్ కొట్టింటుంది అనుకొని నెక్స్ట్ ఈ 2 పద్యాలకి వేరే లిరిక్ని ట్రై చేశాను. మీకు అందరికీ త్రిబుల్ సినిమాలో కుమరం భీముడో కొమరం భీముడో కొర్రాసురుడై మండాలి కొడుకో మండాలి కొడుకో అనే సాంగ్ ఉంటుంది కదా, విన్నారు కదా. ఆ సాంగ్ లిరిక్ని నేను ఇక్కడ ట్రై చేశాను, వినండి. ప్రళయ పయోదముల్ కురియు భంగి ఫరంగి ఫిరంగి గుండ్ల గుండెలదరా. ప్రళయ పయోదముల్ కురియు భంగి ఫరంగి ఫిరంగి గుండ్ల గుండెలదరా. దేహ పంజరము ఇల్లాడ జల్లడ రీతి మార్చినన్ సొలసియు నిస్సూరుసూరాణి. సృక్కడు చిక్కాడు వైరి చేతికిన్ చేతికిన్ చేతికిన్. బలవధరి ప్రభంజనుడు భారత వీరుడు మాటలేటికిన్ మాటలేటికిన్. ప్రళయ పయోదముల్ కురియు భంగి ఫరంగి ఫిరంగి గుండ్ల గుండెలదరా. దేహ పంజరము ఇల్లడ జల్లడ రీతి మార్చినన్ మార్చినన్ మార్చినన్. సొలసియు నిస్సూరుసూరణి సృక్కడు చిక్కడు వైరి చేతికిన్. బలవాదరి ప్రభంజనుడు భారత వీరుడు మాటలేటికిన్. ఆహారంబున అంగాలార్పాడు రణ వ్యాపార పారాయణుడై పారాయణుడై. హర్యక్షమూరీతి వైరి గజకుంభాణికముల్ చీల్చి సందేహం బంధక ఆత్మరక్త మొలికించెన్. భారతీ సైనికుడాహ ఆంగ్ల కిరీట రక్షణ సంయుద్భక్తి సంయుక్తుడై. ప్రళయ పయోదముల్ కురియు భంగి ఫరంగి ఫిరంగి గుండ్ల గుండెలదరా. దేహ పంజరము ఇల్లడ జల్లడ రీతి మార్చినన్ మార్చినన్ మార్చినన్. సొలసియు నిస్సూరుసూరణి సృక్కడు చిక్కడు వైరి చేతికిన్ వైరి చేతికిన్. బలవదరి ప్రభంజనుడు భారత వీరుడు మాటలేటికిన్. అయ్యో ఆహారంబున అంగాలార్పాడు రణ వ్యాపార పారాయణుడై పారాయణుడై. హర్యక్షమూరీతి వైరి గజకుంభాణికముల్ చీల్చి సందేహం బంధక ఆత్మ రక్త మొలికించెన్. భారతీ సైనికుడు ఆహా ఆంగ్ల కిరీట రక్షణ సంయుద్భక్తి సంయుక్తుడై. ఇలా లిరిక్ పెట్టి పాడచ్చు, కొద్దిగా ట్రై చేశాను. ప్రళయ పయోదముల్ కురియు భంగి ఫరంగి ఫిరంగి గుండ్ల గుండెలదరా గుండెలు అదరా. దేహ పంజరము ఇల్లడ జల్లడ రీతి
మార్చినన్ సొలసియు నిస్సురుస్సురని సృక్కడు చిక్కడు వైరి చేతికిన్ బలవదరి ప్రభంజనుడు భారత వీరుడు మాటలేటికిన్. అంటే అర్థం ఏమంటే ప్రళయ పయోధముల్. ప్రళయ పయోధములు అంటే ఏమి? ప్రళయకాలంలో గర్జించేటటువంటి మేఘాలు. పయోధములు అంటేమి? మేఘాలు. మేఘాలు కురియు అంటే కురుస్తాయి కదా, వర్షిస్తాయి కదా. ఆ మేఘాలు వర్షించేటప్పుడు మనకు గర్జిస్తాయి. మేఘాలు వినింటారు మీరు, వర్షం వచ్చేటప్పుడు ఢమఢమ అనే శబ్దాలు వస్తుంటాయి. కాబట్టి ప్రళయకాలంలో మేఘాలు వర్షించేటప్పుడు గర్జిస్తాయి కదా, ఆ విధంగా ఈ యొక్క శ్వేత జాతి వాడు మన భారతీయులపైన ఫిరంగి గుండ్లను వదులుతున్నాడు. అలా వదిలినప్పుడు మన యొక్క భారతీయుల యొక్క హృదయాలు, గుండెలు ఏమవుతున్నాయి? ఆ యొక్క శబ్దాలకి అదిరిపోతున్నాయి, బెదిరిపోతున్నాయి. అంటే భయపడలేదు, బెదిరిపోలేదు, అదిరిపోతున్నాయి. అలా అదిరిపోయినా కూడా ఏ మాత్రము భారతీయులు వెనకంజ వేయలేదు. అంతేకాదు ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే దేహ పంజరము ఇల్లడ జల్లడ రీతి మార్చినన్. అంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతీయులపైన కాల్పులు జరుపుతున్నారు కదా, అలా కాల్పులు జరిపినప్పుడు మన భారతీయుల యొక్క శరీరము, దేహం అంటే శరీరము, ఆ శరీరం అంతటా కూడా ఆ యొక్క ఫిరంగి గుండ్లు అనేటువంటివి చొచ్చుకొని పోయి ఒక జల్లెడకి రంధ్రాలు ఏ విధంగా అయితే ఉంటాయో అలాగా మన భారతీయుల యొక్క శరీరానికంతా కూడా రంధ్రాలు అనేటువంటివి ఏర్పడినాయన్నమాట. అంటే అంత ఘోరంగా, అంత పిశాచకరంగా మన భారతీయులని బ్రిటిష్ వాళ్ళు హింసించడము జరిగింది. ఆ యొక్క కాల్పులకు మన భారతీయులు శరీరం అంతా కూడా రక్తంతో కారిపోతుంది. అలా అయినప్పుడు ఎంతో నిస్సహాయంగా అయిపోయినారు, సొలసిపోయినారు. అయినప్పటికీ వాళ్ళు ఏదో బాధపడుతున్నారంటే, మామూలుగా అంత గాయాలైనప్పుడు ఎవరికైనా నీరసం అనేది వస్తుంది కదా, అలాగా మన భారతీయులు కూడా నీరసించిపోయినప్పటికీ ఆ బాధతో నిట్టూర్పులు ఊడుస్తున్న ఏ మాత్రము సృక్కడు అంటే మీ ఎటువంటి భయపడలేదు. మన భారతీయుడు బ్రిటిష్ వాళ్ళు అంత హింసించినప్పటికీ సృక్కడు అంటే భయపడలేదు. తర్వాత బ్రిటిషు చిక్కడు వైరి చేతికి. చిక్కడు అంటే మీ వైరి అంటే శత్రువు. మన శత్రువు ఎవరు? బ్రిటిష్ వాడు, తెల్లదొర. ఆ తెల్లదొరకి మన భారతీయుడు దొరకలేదన్నమాట, చిక్కలేదు. చిక్కడు అంటే చేతికి దొరకలేదు. ఇన్ని మాటలు చెప్పడం దేనికి? మన భారతీయుడు ఏం చేశాడంటే బలంతో శత్రువులపైన పోరాడుతున్నాడు అని ఈ యొక్క పద్యానికి భావం అన్నమాట. ప్రళయ పయోధముల్ కురియు భంగి ఫరంగి ఫిరంగి గుండ్లు గుండెల ధర దేహ పంజరము ఇల్లడ జల్లడ రీతి మార్చినన్ సొలసియు నిస్సురుస్సురని సృక్కడు చిక్కడు వైరి చేతికిన్ బలవదరి ప్రభంజనుడు భారత వీరుడు మాటలేటికిన్. అంటే ప్రళయకాలంలో గర్జించి వర్షించే మేఘాల్లాగా ఆంగ్లేయులు మన భారత సమూహం పైన తుపాకీ గుండ్లను ఒక వానలాగా కురిపిస్తూ ఉన్నాడు. ఆ శ్వేత జాతి వాడి యొక్క ఫిరంగి గుండ్ల శబ్దాలకు అక్కడి వారి యొక్క గుండెలు అదిరిపోయాయి, మన భారతీయ యొక్క గుండెలు అదిరిపోయాయి. తుపాకీ కాల్పులకు కొన్ని దేహాలు ఏమైపోయాయి? శరీరాలు నేల కొరిగిపోయాయి. అంటే జల్లెడకున్నటువంటి రంధ్రాల్లాగా మన యొక్క భారతీయుల యొక్క శరీరానికంతా కూడా తూట్లుగా రంధ్రాలు ఏర్పడ్డాయి. ఇంతటి ఘోర యుద్ధంలో కూడా మన భారతీయుడు ఎక్కడా కూడా అలసిపోనే లేదు. శత్రువుల యొక్క చేతికి చిక్కిన దాసోహం అనలేదు. శత్రువు పైన భారతీయుడు విజృంభిస్తూనే ఉన్నాడనమాట. అలాగనే విజృంభించాడు. అట్టి భారత వీరుని యొక్క పరాక్రమము గురించి మనం ఏం చెప్పగలం చెప్పండి? ప్రభంజనుడు అంటే మీ శత్రువులపైన పోరాడేవాడే మన యొక్క భారతీయుడు అనమాట. బలవత్ హరిప్రభంజనుడు అంటే బలంతోనే మన శత్రువు పైన పోరాడినాడు అని అర్థము వస్తుంది. నెక్స్ట్ పద్యము. ఆహారంబున అంగలార్పడు రణ వ్యాపార పారాయణుడై
హర్యక్షము రీతి వైరి గజ కుంభానీకముల్ చీల్చి దేహం వందక ఆత్మరక్తములకించెన్ భారతీ సైనికుండు ఆహా ఆంగ్ల కిరీట రక్షణ సంయుద్భక్తి సంయుక్తుడై. దీనికి అర్థం ఏమంటే, ఆహా ఆంగ్ల కిరీట రక్షణ సంయుద్భక్తి సంయుక్తుడై అంటే, ఆహా భారతీయ సైనికుడు ఆంగ్ల కిరీట రక్షణకై భక్తి శ్రద్ధలతో సాగాడు. మీరందరూ త్రిబుల్ ఆర్ సినిమా చూసింటారు. దాంట్లో రామ్ చరణ్ కూడా అంతే కదా, బ్రిటిష్ వారి కోసం చేస్తూనే ఉంటాడు కదా. అలాగా భారతీయ సైనికుడు ఆంగ్ల కిరీట రక్షణకై భక్తి శ్రద్ధలతో సాగాడు. ఎప్పుడు కూడా తిండి కోసము దేహి అని ప్రార్థించలేదు. యుద్ధావేశంతో శత్రువులనే ఏనుగుల కుంభస్థలాలను సింహంలాగా చీల్చి పోరాటం సాగించాడు. అంటే ఇక్కడ మన భారతీయులని సింహంతోని, మన యొక్క బ్రిటిష్ వాళ్ళని ఏనుగులతోని పోల్చడము జరిగింది. యుద్ధ ఆవేశంతో శత్రువులనే ఏనుగుల కుంభస్థలాలను సింహంలాగా చీల్చి పోరాటాన్ని సాగించారు మన భారతీయులు. శక్తి వంచన లేకుండా యుద్ధంలో తన రక్తాన్ని చిందించాడనమాట. అర్థమైందండి. నెక్స్ట్ మళ్ళీ క్లాస్లో మనము 7వ పద్యము 8వ పద్యం చెప్పుకుందాము.